దేశం విడిచి పారిపోలేం కదా. నా నేల విడిచి ఈ నది, గోదావరి నది, కృష్ణా నది ఈ నేలను విడిచి పారిపోద్దా? పవన్ కళ్యాణ్ ఈ నేల విడిచి పారిపోతాడా? ఎక్కడికి పారిపోతాం మేము? ఎక్కడికి పారిపోం. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసిన నాయకులను చీల్చి చెండాడిన సంతోషం నేను కూడా మీతో గొంతు కలుపుతా. అంతేగాని కూర్చోబెట్టి కష్టపడి ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకి దయచేసి భయపెట్టకండి. మేము ట్యాక్సులు కడతాం, దేశాన్ని ప్రేమిస్తాం, సమాజానికి అవసరమైతే మేము నిలబడతాం, ఎక్కడికి పారిపోలా. అలాంటిది కూర్చోబెట్టి బెదిరిస్తా ఉంటే ఎంతకాలం బెదురుతాం? మీరు భయపెట్టే కొద్దీ గుండె గట్టి పడద్దు తప్ప భయపడదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజున తెలంగాణ ఇవన్నీ డైవర్సివ్ టాక్టిక్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి 4.5 నుంచి 6 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి 5 నుంచి 7 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు. 2 రాష్ట్రాలను కలుపుకొని 10 నుంచి 13 లక్షల గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు, ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు. ఎస్టిమేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆంధ్రప్రదేశ్లో 4.2%, తెలంగాణలో 5.0%. వీటి మీద మాట్లాడతామా? ఉపాధి అవకాశాల కోసం మాట్లాడతామా? పవన్ కళ్యాణ్ చెప్తారా? మీరు ప్రతిదానికి కూర్చోబెట్టి ఇంకెంతకాలం ప్రాంతీయ భేదాలు ఇస్తారు మీరు? ఎంతకాలం? మనస్ఫూర్తిగా 6 గ్యారంటీలు, 6 సీట్లు మీరు మాట్లాడండి. తెలంగాణ యువత మీరు మాట్లాడండి, మీరు నిలబడండి, మీరు మాట్లాడండి. జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు పుస్తకాల్లో చదివి వీటన్నిటికంటే కూడా తెలంగాణ నేల నేర్పించిన విలువలు ఇవి. వీటి కోసం మేము నిలబడే ఉన్నాం. ఇవేదో పుస్తకాల్లో రూపొందించిన సిద్ధాంతాలు కావి. తెలంగాణలో మేము చూసిన సామాజిక వాస్తవాల నుంచి పుట్టిన సిద్ధాంతాలు ఇవి. ఉస్మానియాలో 2009లో ఆ రోజు గద్రన్న పక్కనే ఉన్నాడు. ఆ రోజు ఇట్లాగే ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఒకటే అన్నాడు గద్రన్న, అరే తమ్మి నువ్వు మాట్లాడరు, ఎవరు వస్తారు నేను చూసుకుంటానని చెప్పి. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రాంతీయ తెలంగాణ ఆవిర్భావాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రోజు కూడా జనసేన అగౌరవపరచలేదు, గుండెల్లో పెట్టుకుంటుంది జనసేన. అలాగే ప్రాంతీయతను మేము గౌరవిస్తాం. అదే ప్రాంతీయత పేరుతోటి జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు. మేము దానికోసం కొట్లాడతాం, నిలబడతాం. ఇది మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఎక్కడ దాకా పోతాయంటే, తెలంగాణ అంతా తిరగాలనా? 2008-9లో తెలంగాణ అంతా తిరిగినోడిని. మీరు నన్ను రమ్మని చెప్పండి, ఎందుకు నన్ను నేనే చెప్తాను. కాకపోతే నేను వస్తే నాకు భయాలు లేవు, గొడవలు పెట్టడానికైతే నేను రాను, సమస్యలు పోరాటానికి అయితే నేను వస్తాను. మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తాను నేను. మీరు ఈ రోజున తెలంగాణకు సంబంధించి ఈ నాయకులు మాట్లాడే విధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ప్రజలు కానీ, తాడేపల్లిగూడెంలో ఈ మధ్యన తెలంగాణ డ్రైవర్లు పాపం ఇబ్బంది పడతా ఉంటే జనసేన ఎమ్మెల్యేనే కూర్చోబెట్టి అందరికీ ఆదుకున్నారు ఆయన. మీరు ఇలాంటి ప్రాంతీయతల మీద కనుక తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటుంది. ప్రతిసారి మీరు ప్రాంతీయతలు తీసుకొని వీళ్ళు ఆంధ్రోళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళలో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మటుకు ఆఫీసర్లు ఎవరు పనిచేయలేరు. ఇక్కడున్న జర్నలిస్టులు అడగండి, ఒక్కొక్కరు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది తెలుగు వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు తెలంగాణ వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, మీరు మాట్లాడిన ఒకసారి.
ఇలా మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడతాం, కానీ ఎటులతో దేశం? ఎంతకాలం భయపడతారు? ఎంతకాలం విచక్షణ, ఎంతకాలంతో విభజిస్తారు మీరు? తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించింది తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు, మేము భయపడతామన్నా? నేను పార్టీ పెట్టాను అంటే చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం.